దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ బైబిల్ స్టడీకి వచ్చిన మీ అందరినీ యేసుక్రీస్తు నామములో రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను. దేవుడు మీకు తోడు ఉంటారు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు. తన నామమును మన ద్వారా దేవుడు మహిమపరుస్తారు. దేవుని యొక్క రాకడ అతి త్వరలో ఉన్నది. దానికి సూచన క్రియలు జరుగుతూ ఉన్నది. కనుక ఈ సమయంలో మనము వాక్యమును ధ్యానించుకుంటాం. కరువు దినం వస్తున్నదా? ఏ కరువు? వాక్యము లేని కరువు దినం వస్తున్నది. కనుక మనము జాగ్రత్తగా ఉంటాం ప్రియులారా. మొదటిగా యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వాక్యం చదువుతాం. యెషయా 34:16. యెహోవా ఆమేన్. జంతువులలో యెషయా 34:16 చదువుమా. జంతువుల జదన. సరే చదవండి. ఓకే. Seek ye out of the book of the Lord and read. No one of these shall fail, none shall want here made. For my mouth is hath commanded, and the spirit in hath gathered them. అంటే ప్రతి వాక్యముకి ఏముంటది? దానికి జోడు ఉంటది. ప్రతి వాక్యము దేవుని యొక్క వాక్యము జతపరచబడి ఉంటది. వాక్యమును మనం ఏం చేయాలా? వెదకి మనము చదవాలి. అప్పుడు దానిలో ఉన్న జీవము మనకు దొరుకుతుంది ప్రియులారా. దేవుడే సెలవిచ్చి ఉన్నారు. దాన్ని ఎలాగా వెదకాలి? మనము వెదకి మనము చదవాలి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ తెలుసు ఆయన కార్యం అన్ని సఫలమైతది. దేవుని యొక్క వాక్యమును దివారాత్రి ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రి దానిని ధ్యానించిన వారు ధన్యులు. వాళ్ళు చేయు ప్రతి కార్యము సఫలమగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వాక్యములో ఏమంటున్నారు చూడండి. యోహాను సువార్త 5:39లో లేఖనమయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఆమేన్. నన్ను గురించి సాక్ష్యం పలుకుచున్నది అదే. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సెలవిచ్చి ఉన్నారు. వాక్యమును మనం ఏం చేయాలా? పరిశీలించుకొనాలి. దానిలో మనకు నిత్య జీవం ఉంటది ప్రియులారా. అది యేసయ్యను గురించి సాక్ష్యము పలుకుచున్నదా? దేవుడు సెలవిచ్చి ఉన్నారు. జీవ ఆగారము నేనే. జీవ ఆగారము నేనే. సరే, ఇప్పుడు మనము వాక్యమును ధ్యానించబోతున్నాం. ఈ బైబిల్ స్టడీకి మనము ఏం తీసుకుంటున్నాం అంటే దానియేలు గ్రంథము మరలా ప్రకటన గ్రంథం, ఈ రెండును మనము కలిసి చదవాలి. చదివినప్పుడు మనకు చాలా మర్మాలు మనకు బయలుపరచబడుతుంది. ఐ మీన్ దానియేలు గ్రంథంలో ఎన్ని అధ్యాయం ఉన్నది? 12 అధ్యాయం ఉన్నది. ఓకే. ప్రకటన గ్రంథంలో ఎన్ని అధ్యాయం ఉన్నది? 22. ఈ రెండు కలిపిన ఎంత అవుతుంది? 34. యేసయ్య ఒక వయసు దాదాపు 33.5 సంవత్సరం. అంటే ఈ రెండులో మర్మాలు ఉన్నది. ఐ మీన్ ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం దానియేలు గ్రంథం మరలా ప్రకటన గ్రంథం రెండు చదవాలి. చదివినప్పుడు మనకు దీవెనలు తాచపడి ఉంటది ప్రియులారా. అంటే దేవుడు తన ప్రవక్త ద్వారా మనకు కార్యమును బయలుపరుస్తూ ఉన్నారు. మొదటిగా మనం దానియేలు చూడబోతున్నాం. దానియేలు ఎవరు? దానియేలు ఒక బానిసుడుగా ఎక్కడ తీసుకుని రప్పించబడ్డారు? బాబిలోన్ దేశానికి ఆయన వచ్చినట్టు మనము చూస్తున్నాము ప్రియులారా. ఆ ఒక ప్రవక్త దానియేలు గురించి మనము మొదటిగా మనము చూడబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఒక కార్యం ముందుగా నేను మీకు చెప్తాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 8-9 మనం చదువుతాం. దానియేలు గ్రంథము నా ఏలినవాడ వీటి అందము ఏమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరువుగా ఉండినట్లు. ఆమేన్. దానియేలు
ప్రైజ్ లార్డ్. ఇక్కడ దేవుడు ఆయన ఒక కార్యమని ఇది అంత్య దినము కొరకు ఇవేమైపడిందా, మరుగు చేయబడి ముద్రింపబడి ఉన్నది. సీల్డ్ ఇట్ వాస్. ఆమేన్. వాట్ 9th చదువు నెక్స్ట్. ముద్రింపబడి ఉన్నది. ఇక్కడ ఏమైపోయింది, దేవుడు అంటున్నాడు దాని ప్రభువా ఈ కార్యం ఏంటి అని ప్రభు దగ్గర అడిగినప్పుడు దేవదూత ఏమంటున్నాడు అంటే ఇది అంత్య కాలము కొరకు ఏమైపోయింది, ముద్రింపబడి మరుగు చేయబడి ముద్రింపబడి ఉన్నది. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం వస్తాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ఆమేన్. 5వ అధ్యాయం మొదటి వాక్యం చదువుమా. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు. ఆమేన్. సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి అయిన దేవుని యొక్క చేతిలో ఉన్నది. మరియు ఓకే అంతే. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి కూడా శక్తి లేకుండా పోయేను. కనపడినందున నేను బహుగా ఏడ్చుచున్నందుగా. 5వ వాక్యము. 7వ వాక్యము. ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహమైన. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ యూదా గోత్రపు సింహము, దావీదు ఒక సిగురు. ఎవరు? యేసు ప్రభు ఆ ముద్రను విప్పుటకు. ఆమేన్. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది కదా, అందుకే చెప్తున్నాను ఈ దానియేలు మరల ప్రకటన గ్రంథము మనము కలిసి చదువుతాం. చాలా కార్యం ఉన్నది ప్రియులారా, మరుగైన కార్యం ఉన్నది. అవన్నిటిని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా మనము దానియేలు గురించి మనము చూస్తాము. ఈ దానియేలు ఎలాగ తన్ను తాను ఆయన ఏం చేస్తున్నాడు, పవిత్రముగా ఆయన కాపాడుకుంటున్నాడు. దానియేలు 1వ అధ్యాయము 8-9 వాక్యం మనం చదువుతాము. రాజు భుజించు భోజనమును బాణము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను. హల్లెలూయా, హల్లెలూయా. రాజు యొక్క భోజనము కానీ రాజు యొక్క బాణమును కానీ పుసించి తన్ను తాను అపవిత్ర పరచకూడదని ఆయన హృదయములో ఏం చేశారా, ఉద్దేశించి ఉన్నారు. అంటే ఆయన ఎలాగ ఉంటున్నాడు, పవిత్రత పరిశుద్ధతను ఆయన కాపాడుకొనుటలో ఆయన మనస్సు కలిగి ఉన్నారు. తాను అపవిత్రుడు కాకుండానట్లు ఆమేన్ వేడుకొనగా దేవుడు ఆమేన్ కృపా కటాక్షము నొంద అనుగ్రహించెను. హల్లెలూయా. హృదయములో మనము తీర్మానం చేయాలి, ఆయన తన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆయన ఎవరమ్మా, ఆయన ఒక బానిసుడు, ఆ దేశంలో ఒక బానిసుడు. ఇప్పుడు ఇచ్చుచున్న ఆహారం ఏంటి, రాజభోజనము. ఒకవేళ నేను తిన్నను అని చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు, ఆయనను ఏమైనా శిక్షించవచ్చు. కానీ ఆయన ఏం చేశారు, తన హృదయంలో తీర్మానం చేసుకున్నారు, ఉద్దేశించుకున్నారు, నేను పరిశుద్ధతను కాపాడుకోవాలి. కనుక దేవుడు ఏం చేశారా, ఆ నసం సగులు వాళ్ళ కళ్ళులో కృపా కటాక్షము కలుగచేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాగా వాళ్ళు ఉన్నారు. అంటే ఆయనతో పాటు షాద్రకు, మేషేకు, ఆబేద్నెగో వాళ్ళు అలాగ హృదయంలో తీర్మానం చేసుకొని ఉద్దేశించే పరిశుద్ధతను కాపాడుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నారు కనుక దేవుడు వాళ్ళకి ఏం మేలు చేశారు. 1వ అధ్యాయము 17వ వాక్యములో మనం చూస్తాము. ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. హల్లెలూయా,
హల్లెలూయా. మనము కూడా అలాగ దేవుడి సెలవిచ్చి ఉన్నారు, నేను పరిశుద్ధుడు గనక మీరును కూడా పరిశుద్ధముగా ఉండాలి. దేవుడు ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉంటారు? యేసయ్య ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉంటారు? అలాంటి పరిశుద్ధత మనకు దొరుకుతుందా? కానీ ప్రభువే సెలవిచ్చి ఉన్నారు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధుడునుగా ఉండు. అప్పుడు మనం అడగాలి ప్రభు దగ్గర, యేసప్ప నీవు ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నావు? నీ చూపులో పరిశుద్ధత, నీ తలంపులలో పరిశుద్ధత, నీ మాటలో పరిశుద్ధత. అవును కదమ్మా? అలాంటి పరిశుద్ధత ఎవరికి కావాలి? మనకు కావాలి. అది మనము కోరాలి. ప్రభువా నీలో ఉన్న పరిశుద్ధతను నాకు దయచేయము. దానిలో ఆ పరిశుద్ధతను కోరుకున్నాడు. ప్రభువా నాకు పరిశుద్ధత కావాలి. ఎందుకు పరిశుద్ధత కావాలి? పరిశుద్ధము లేకుండా మనము దేవుని దర్శించలేము. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రైజ్ ది లార్డ్. కనుక క్రైస్తవులకు ఏం కావాలి? మొదటి క్వాలిఫికేషన్ ఏంటి? పరిశుద్ధత. యేసయ్యలో ఉన్న పరిశుద్ధత. అలాంటి పరిశుద్ధత కలిగి తను తాను కాపాడుకున్న ఈ నలుగురు యవనులకు దేవుడు ఏమిచ్చారా? జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరి దానియేలుకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దానియేలుకు ఎక్స్ట్రా ఏంటి? దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండేను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఏమైంది? ఓకే, ఈ నెబుకద్నెజర్ కాలంలో ఈయన ఉన్నాడు. ఆయన ఒక కుమారుడు బెల్షత్సార్. ఆయన ఏం చేస్తున్నాడు? బర్త్డే పార్టీ జరుగుతున్నది. ఆ పార్టీలో ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ఆలయంలో నుండి ఆ పాత్రములన్నీ తీసుకుని వచ్చి వాళ్ళేంటి త్రాగుతూ అన్య దేవతలను వాళ్ళు పొగడుచూ ఉన్నారు. ఆమేన్. అలాంటి సమయంలో ఏమైంది? ఒక హస్తం వచ్చి ఏం చేసింది? మేనే మేనే తకేల్ ఉపార్సీన్ అని రాయింది. అది ఒక వాక్యం చూసిన వెంటనే వాళ్ళ కై కాలు ఏమైపోతుంది? వణుకుతూ ఉంటున్నది. భయపడిపోయారు. అయ్యో దీనికి ఏంటి అర్థము నాకు తెలియడం లేదే. అప్పుడు ఆ రాజాతి అక్కడ ఉన్న ఆ క్వీన్ ఆమె అంటున్నది, మీరు ఏం భయపడకండి అని చెప్పి దానియేలు గురించి ఒక మాట అంటున్నది. మనం చూస్తాము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యములో, నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు ఆమేన్ దైవ జ్ఞానమంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉండుట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన చూడండి ఎలా దేవుని యొక్క వాక్యం ఏమంటున్నారు చూడండి. ఆయన ఎలాంటి దైవ జ్ఞానము వంటి జ్ఞానము బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుకొనును గనుక. ఆమేన్. పై అధిపతిగా అతన్ని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును మర్మములను బయలుపరచుటకును ఆమేన్ జ్ఞానము తెలివియు గలవాడుగా కనపడేను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దానియేలు గురించి ఇంత చెప్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు దానియేలు గురించి మనం యోవాను గురించి కూడా మనం చూస్తాము. కానీ మన గురించి దేవుడు ఏమంటున్నారు? ఆమేన్. యోవాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. యోవాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యము. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు ఒక మాట అంటున్నారు. ఆమేన్. ఏమంటున్నారు? నేను వెళ్ళి ఏం చేస్తాను? ఆదరణకర్తను నేను పంపుతాను. ఆయన ఏం చేస్తారా? సమస్త సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఓకే, సంభవింపు పోవు సంగతులను హల్లెలూయా, హల్లెలూయా,
సంభవింపు పోవు సంగతులను మీకు తెలియపరుస్తారు. కానీ మనకేముండాలి? ఆశ ఉండాలి. ఏమని ఆశ ఉండాలి? ప్రభువా నాకు బయలుపరచుము. ఆయన దేవునితో నడుచుచున్నాడు కనుక దేవుడు తన మర్మాలను ఎవరికి బయలుపరిచారు? దానియేలుకు బయలుపరిచారు, యోవానుకు బయలుపరిచారు. దేవుడు మనకేమంటున్నారంటే, నేను వెళ్ళడము మంచిది, నేను వెళ్ళి పరిశుద్ధ ఆత్మను నేను మీ వద్దకు పంపిస్తాను. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తారా? ఆమేన్. సమస్త సత్యములోనికి, అది మాత్రం కాదు, రాబో దినములో ఏం జరగబోతున్నదో వాటి అన్నిటినీ కూడా ఆమేన్ మనకు తెలియపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. యోవాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి మనం చదువుతాము. అయితే ఆమేన్. మీకు ప్రయోజనకరము రాడు. ఆమేన్. ఓకేమా? ఆయన వచ్చి ప్రైజ్ ద లార్డ్. ఓకే. పాపమును కుర్చియు ఆమేన్, ఆమేన్. నేను మీతో చెప్పవలసినది ఇంకను అనేక సంగతులు ఉన్నది. వినండి, వినండి. నేను మీతో చెప్పవలసిన కార్యము ఇంకా అనేక సంగతులు ఉన్నది. ఆమేన్. ఇప్పుడు వీటిని మీరు సగింపలేరు కనుక నేనేం చేస్తాను? వెళ్ళి ఆదరణకర్తను మీతో పంపుతాను. ఆ ఆదరణకర్త మరుగైన కార్యం అన్నిటినీ యేసయ్యను గురించి ఆయన మనకు తెలియపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. సో దానియేలు ఇటువైపు సైమల్టేనియస్లీ మనము మనల్ని గురించి కూడా దేవుడు సెలవిచ్చుచున్నాడు. సో మనము వాక్యమును ఏం చేయాలా? వెదకి మనము చూడాలి ప్రియులారా. ఓకే. ఇప్పుడు ఈ దానియేలు గ్రంథం, ఈ దానియేలు ఎక్కడ జరిగింది? బాబిలోన్లో. దేవుడు ఏం చేశారా? ఒక కార్యము జరిగినప్పుడు ఆ ప్రాంతానికి ఆయన తీసుకొని వెళుతారు. ఉదాహరణగా ఎండిపోయిన ఎముకలతో మాట్లాడాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రవక్తను ఎక్కడ తీసుకొని వెళ్తున్నారు? ఆ చోటుకు తీసుకొని వెళుతున్నారు. వెళ్ళి అక్కడ నుండి ప్రవచనము చెప్పినట్టు మనము చూస్తూ ఉన్నాము. అలాగనే ఇప్పుడు ఎవరు? యోవాన్ని ఎక్కడ తీసుకొని వెళుతున్నారు? బత్ము. సరే, మనం అది చూస్తాం. ఇప్పుడు బాబిలోనుకి ఎవరిని తీసుకొని వెళ్ళారు? దానియేలును తీసుకొని వెళ్ళారు ప్రియులారా. అక్కడ నుండి కార్యమును ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఈ దానియేలు గ్రంథము ఎప్పుడు రాయబడి ఉన్నది? దాదాపు 6th సెంచరీలో, 6వ సెంచరీకి ఏమంటాము? ఓకే, 6వ శతాబ్దంలో రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యం మనం చూస్తున్నాం అనుకుంటే చదవండి. యెహోయాకీము 3వ సంవత్సరం, అది దాదాపు క్రీస్తు పూర్వము, అంటే దేవుడు యేసయ్య పుట్టడానికి ముందు 606 సంవత్సరము. ఆమేన్. రెండవది దానియేలు 2:1 చదువుమా. 2వ సంవత్సరం. ఇప్పుడు కీము అంటే క్రీస్తు పుట్టడానికి ముందు 603, అంటే పాత కాలంలో ఎలాగా ఏమై తగ్గిపోతా. మళ్ళీ దానియేలు గ్రంథం 10:1 మనం చదువుతాము. కోరేస్ రాజా 3వ సంవత్సరం, అంటే 538 నుండి 522, దాదాపు కీము అంటే యేసయ్య పుట్టడానికి ముందు 606 నుండి 522 ఆ టైంలో ఏది రాయబడింది? ఈ దానియేలు గ్రంథము రాయబడినది ప్రియులారా. ఓకే, సరే. ఇది ఎవరి కొరకు రాయబడినది? పూర్తిగా ఇది ఇజ్రాయేలు కొరకే రాయబడి ఉంది. ఎవరి కొరకు రాయబడింది? ఇజ్రాయేలు కొరకు రాయబడి ఉన్నది. దాదాపు యేసయ్య అంటే దానియేలు అక్కడ ఉన్న సమయంలో నెబుకద్నెజర్ రాజును ఆయన చూశాడు. దాని తర్వాత ఆయన కుమారుడు బెల్షత్సార్ను ఆయన చూశారు. తర్వాత తరియు రాజును ఆయన చూశారు. దాని తర్వాత కోరేస్ రాజా. ఈ 4 రాజు మధ్యలో ఆయన సేవ చేసినట్టు మనము చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు ఈ దానియేలు గ్రంథము అంటే పూర్తిగా ప్రవచనతో కూడినదంటే లేదు.
దీంట్లో సగం సగం ఉన్నది. దానిలో ఎలాగ చదవాలంటే మొదటి 6 అధ్యాయము ఏముంటది? హిస్టరీ ఉంటది. ఏముంటది? ఏముంటది? చరిత్ర ఉంటది. దానిలో జరుగుతున్న కార్యం అన్నీ ఉంటది. మరలా 7 నుండి 12 దాకా మనం చూస్తున్నాం అనుకోండి, ప్రవచనము ఉంటది ప్రియులారా. హల్లెలూయా. కనుక మనము చదివినప్పుడు దానియేలు ప్రకటన గ్రంథంలో మీరు చూసారనుకోండి 22 అధ్యాయం ఉన్నది. 22 అధ్యాయము ఎలాగుంటది? ప్రవచనగానే ఉంటది. దీనిలో సగము చరిత్ర, సగము ప్రవచన. కానీ యోవాను సువార్తను మీరు ప్రకటన గ్రంథం మనం చూసుకున్నాం అనుకోండి 100% అది ఏముంటది? ప్రవచనగా ఉంటది ప్రియులారా. సరే, ఇప్పుడు దానియేలు గ్రంథము ఎవరి కొరకు రాయబడి ఉన్నది? ఇజ్రాయేలు కొరకు రాయబడి ఉన్నది. కానీ ఇప్పుడు ప్రకటన గ్రంథం ఎవరి కొరకు రాయబడి ఉన్నది? ఆమేన్, దేవుని యొక్క పిల్లల కొరకు. ప్రైజ్ ది లార్డ్. మనము ఇప్పుడు దేవుని యొక్క పిల్లలుగా, అంటే పురజాతి అంటారు, అన్య జనము అంటారు. కానీ మనము అన్య జనము కాదు, మనమే ఇప్పుడు యేసయ్య ఒక రక్తము ద్వారా మనము కడగబడి దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడి ఉన్నాము కనుక మనమే దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నాము ప్రియులారా. సరే, ఇప్పుడు మనము దానియేలుకు చూసినాము, ఆయనకి విశేషమైన జ్ఞానం దేవుడు ఆయనకు దయచేశారు. ఇప్పుడు యోవానుకు వస్తాం. యోవాను ఎవరు? ప్రైజ్ ది లార్డ్. యోవాను గురించి మనం చూసినామంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వాక్యం మనం చదువుతాము. దేవుని యొక్క వాక్యమును గురించియు యేసుక్రీస్తు సాక్ష్యమును గురించియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. అంటే ఈ యోవాను శిష్యులలో ఒక ప్రధానమైన శిష్యుడు. ఆయన యేసయ్య ఒక రొమ్ములో ఆయన ఉన్నాడని మనకు తెలుసు కదమ్మా. అంత ప్రేమ కలిగిన శిష్యుడు. కానీ ఆయనను గురించి ఏం రాయబడి 1:10 చదువుమా. ప్రభు దినమందు ప్రైజ్ ది లార్డ్. ప్రభు దినమందు ఆయన ఎలాగున్నాడా? ఆత్మవశుడునై. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, నేను ఎందుకు ఈ కార్యం చెప్తున్నాను? ఆత్మ ప్రభువే సమస్త సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. కనుక మనకు ఏం కావాలి? అభిషేకము కావాలి. ఏం కావాలన్నారు? ఆయన సమస్త సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇంకొక కార్యం చూసారు, ఎఫెసీ పత్రికలో ఉన్నది, ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము ముద్రింపబడి ఉన్నాము. దేవుని యొక్క రాకడ కొరకు మనము ముద్రించబడి ఉన్నామని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది. కానీ ఇంత ప్రేమ కలిగిన ఈ యోవాను 1వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చదువుతాము. నేను ఆయనను, అంటే ఎవరిని? యూదా గోత్రపు సింహము, ఆమేన్, దావీదు సిగురు అయిన యేసు ప్రభుని చూసినప్పుడు సచ్చిన వాని వలె ఎలాగ పడిపోయారా? సచ్చిన వాని వలె ఆయన పాదములో పడి తిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను హల్లెలూయా ఏమన్నాడు? భయపడకము. ఆమేన్. ఏమంటున్నాడు? భయపడకము. ప్రైజ్ ది లార్డ్. భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడును, జీవించువాడును. కానీ ఆమేన్, హల్లెలూయా, ఇదిగో యుగ యుగములు నేను సజీవుడినై ఉన్నాను. కనుక నువ్వేం చేయకూడదు? ఆమేన్. భయపడుతున్నారా మీరు? ఎవరో భయపడుతున్నారు, అందుకే దేవుడు ఈ మాట అన్నారు. ఆమేన్. భయపడవద్దు. దేవుడు సెలవించిన, నేను మొదటి వాడు, కడపటి వాడు, జీవించువాడును, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడినై ఉన్నాను. మరియు మరణము యొక్కయు బాధాళము యొక్కయు నా స్వాధీనములో ఉన్నది. హల్లెలూయా. సమస్తమును జయించిన యేసయ్య ఇప్పుడు మనతో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యోవాను ఏం చేశారు? ఆయన ముట్టి ఆయన లేపి ఏమన్నారు? భయపడకు యోవాను. ఆమేన్. నేను చచ్చిపోయినా కానీ మృతుడినైతిని, కానీ సజీవుడినై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సజీవుడినై ఉన్నాను, జీవించిన వాడు నేనే అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు ప్రియులారా. సరే, ఇప్పుడు ఆమేన్, ఈ గ్రంథం ప్రకటన గ్రంథంలో గురించి ఒక చక్కని వాక్యం ఉన్నది ప్రియులారా. ఆమేన్. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యము. ఈ ప్రవచన వాక్యములను చదువువాడు ఎవరమ్మా?
ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విన్నవాడును. హల్లెలూయా. చదివినవాడు ధన్యులు, విన్నవాడు ధన్యులు, గైకొనినవాడు ధన్యులు. ఆమేన్. ప్రకటన గ్రంథంలో ఇది ఒక్కటే శ్రేష్టమైనది. ఏమంటున్నారా? కానీ మనం చాలా మంది భయపడి ఏం చేస్తాము, ప్రకటన గ్రంథమును చదవకుండా ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యం అంటున్నది, ఈ ప్రకటన గ్రంథమును నీవు చదివినా, విన్నా, గైకొనినా మీరు ధన్యులు అని చెప్పి దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది. మనం చూసినాం కదా. సరే, ఇప్పుడు ఈ ఒక దర్శనం అంటే ఈ దేవుని యొక్క దర్శనము ఎక్కడ దొరికినది? బత్ము. ఆమెన్. ఈ బత్ము స్టేట్ అంటే ఇప్పుడు ఉన్న టర్కీ అంటారు, తుర్కీ. ఆమెన్. ఆ రోమ సామ్రాజ్యంలో ఏమవుతుందంటే అంటే ఎలాగ హింసలకు కొరియారిన వారిని ఏం చేస్తారు, ఆ చోటుకు పంపించేస్తారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న వారిని ఏం చేస్తారంటే అండమాన్ నికోబార్, అక్కడ పెద్ద జైలు ఉంటుంది, ఆ జైలు సెరచాలలో వేస్తారు. అలాగా ఆ కాలంలో రోమన్స్ పరిపాలన చేసిన సమయంలో వారు ఏం చేస్తారా, ఆమెన్, తుర్కీ అంటే అక్కడ ఉన్న స్థలం, అక్కడనే బత్ము అనే ప్రాంతంలో ఎవరిని పెట్టేశారు? యోవాన్ను అక్కడ పెట్టారు. అక్కడ ఆయన ఏం చేశారు, అదే ఎండిన నూనెలో ఉన్నది కదా, ఆయన ఏం చేశారా? ఆమెన్. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ ఈత కొడుతున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు అతనితో ఉన్నారు. అక్కడనే దర్శనం అన్ని ఆయనకు దొరికినది. ఎందుకు? అది ఏం అన్ని జనం అంటే పురజాతి అంటే మన అన్ని జనుల కొరకు ఈ ఒక ప్రవచనం చెప్తున్నాడు కనుక దేవుడు ఆయనను ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయారు? అన్య జనం అంటే ఇజ్రాయిల్ ఉన్న ప్రాంతంలో లేకుండా అన్య జనం తుర్కీలో ఆయనను తీసుకొని వెళ్ళారు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ఈయన రెండు కార్యమును ఆయన ఎందుకు ఆయనకంటే ఈయన రెండు కార్యమును చూసారా? ఏంటి? కీపి అంటే క్రీస్తు పుట్టిన తర్వాత, కీపి అంటే ముందు కాదు వెనక, క్రీస్తు సాగా 70లో ఏమైంది? దేవుని యొక్క ఆలయం ఏమైంది అంటే దాన్ని కాల్చివేశారు. దాన్ని కన్నులార చూసిన వాడెవరు? యోవాను. కన్నులార చూసినవాడు. అది మాత్రం కాదు, కీపి అంటే క్రీస్తు శకాబ్దం 9వ సంవత్సరంలో ఆయన ఏం చేశారంటే మసాడా అని ఒక కోట అంటే కోటనే కదా, ఓకే, దానిని కూడా చూశారు. దానిని కూడా కూలగొట్టడం ఆయన చూశారు. అంటే రెండు కార్యం ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ ఒక ఆలయము ఏమైపోతున్నది? నాశనమైంది కదా, అంటే అగ్ని ద్వారా అది కాల్చివేయబడినది. దానికి ఏంటి అర్థం అంటే ధర్మశాస్త్రము దాని యొక్క ముగింపు వచ్చినది. రెండవది ఈ మసాడా అంటే కోట, అది ఏమంటామంటే సేఫ్టీ, కాపుదలు, దేవుని యొక్క కాపుదలు వాళ్ళకి లేకుండా పోయినది. దీని తర్వాత యేసయ్య ఒక రక్షణను ఆయన చూశారు. యేసయ్య ఒక సావును, మరణ పునరుత్థానమును కూడా ఎవరు చూసి ఉన్నారు? యోవాన్ చూసి ఉన్నారు. ప్రియులారా, అందుకే దేవుడు ఆయన ద్వారా ఈ కార్యమును మనకు తెలియపరుస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక కార్యం మత్తయి సువార్త 13వ అధ్యాయము 10-11లో మనం చదువుతాము. ఆమేన్. చదువుతాం. తరువాత శిష్యులు వచ్చి ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యేసు ప్రభు ప్రతి కార్యమును ఎలాగ సెలవిస్తున్నాడు? ఉపమానము ద్వారా. మీ అందరికి తెలుసు కదా, విత్తనము అంటారు కదమ్మా. చాలా కార్యము దేవుడు ఎలాగ వివరిస్తున్నారు? ఉపమాన రీతిగా వివరిస్తూ ఉన్నాడు. శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో చున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఎందుకు ఈ కార్యం అంటున్నానంటే ప్రియులారా, మీరు ప్రకటన గ్రంథంలో చూశారనుకోండి, అన్ని కూడా ఎలాగుంటది? ఉపమాన రీతిగానే ఉంటుంది. ఉపమానము ద్వారానే పరలోక రాజ్యం ఒక మర్మములను ఆయన తెలియపరుస్తూ ఉంటారు. ప్రియులారా, హల్లెలూయా, ఆమేన్.
కనుక మనము ఇప్పుడు రెండును మనము బ్యాలెన్స్ చేసి చదువుతాం. దానియేలు, ప్రకటన గ్రంథం రెండు మీకు సమయం ఉన్నప్పుడు మీరేం చేయండి, దాని మనసు పెట్టి మనము చదువుతాము. మనకు తెలియాలి. అందుకే దేవుడు ఇక్కడ చెప్తా, పరలోక రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ కూటికలో పాలు పొందుకున్న మనకు పరలోక రాజ్యం ఒక మర్మమును మనము తెలుసుకోవడానికి దేవుడు ఏం చేసి ఉన్నారు, ఆశ కలిగి ఉన్నారు. కనుక మనం దానిని తెలుసుకోవాలి. అందరికీ కాదు, మనకు దేవుడు ఆ కార్యమును సెలవిచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొన్ని కార్యం మనము చూడబోతున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అన్ని చెప్పడానికి ఈరోజు వీలవుతుందో కాదో, కానీ కొన్ని కార్యమును మనము తప్పక ఈరోజు మనం ఏం చేయాలి, చూడాలి ప్రియులారా. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వాక్యము. 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మిరుగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేరులను ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మరియు 10 కొమ్ములను, ఇప్పుడు మనం ఏదేది ముఖ్యంగా ఉన్నదో దాన్ని అండర్లైన్ చేస్తాం. అండర్లైన్ చేసి మనం దాన్ని చూస్తాం. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. కానీ వెరీ ఇంట్రెస్టింగ్. అందుకే ప్రభు అన్నారు, దానికి ఏముండదు, జోడు లేకుండా, జత లేకుండా ఉండదు. ఎక్కడో ఒకటి చోట్ల ఉంటది. దాన్ని ఎవరు పైనకు బయలుపరుస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు దానిని మనకు బయలుపరుస్తారు. మనం బైబిల్ ఎలాగ చదవాలి? 119వ కీర్తన 119. ఆశ్చర్యకరమైన సంగతులను మేము చూసినట్లు ప్రభువా మా కళ్ళును తెరవము. ఎంతమంది అలాగ ప్రార్థన చేసి చదువుతారు? ఆమేన్. 119వ కీర్తన 18వ వాక్యం చదవండి ఒకసారి. 119 చదవండి. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు మా కన్నులను తెరవము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ రాయబడి ఉన్నది. ఎవరు దానిని అడుగుతున్నారో అది వారికి దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఇలాగ ప్రార్థన చేస్తాం, ప్రభువా నీలో ఉన్న పరిశుద్ధత నాకు కావాలి. యేసయ్యా నీలో ఉన్న ప్రేమ నాకు కావాలి. యేసయ్యాలో ఉన్న ప్రేమ, యేసయ్యా నీలో ఉన్న కనికరము నాకు కావాలి. యేసయ్యా నీలో ఉన్న విశ్వాసము నాకు కావాలి. అడగడంలో మనం అడిగిన దేవుడు దయచేస్తారు. ఆశగల ఆత్మను దేవుడు తృప్తిపరుస్తారు. ప్రభు సెలవు కొన్ని కార్యం ఆయననే చెప్పారు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలని సెలవిచ్చారు. కనుక పరిశుద్ధత మనకు కావాలి. విశ్వాసం, దేవుని యొక్క విశ్వాసము మనకు కావాలి. దేవుని యొక్క ప్రేమ మనకు కావాలి. మనం అడిగినప్పుడు దేవుడు దానిని మనకు దయచేస్తారు. సరే, ఇక్కడ మనము ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నది? 10 కొమ్ములు, 7 తలలు. ఒకటి 10 కొమ్ములు, రెండవది 7 తలలు, మూడవది ఒక ఘోర మిరుగము, నాలుగవది ఎక్కడి నుంచి వస్తున్నది? సముద్రంలో నుండి పైకి వస్తున్నది. దాని కొమ్ముల మీద 10 కిరీటములు ఉన్నది. దాని తలల మీద దేవదూషణకరమైన పేరులు ఉండేను. హలో, ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్, అండ్ ఐ స్టూడ్ అపాన్ ద శాండ్ ఆఫ్ ద సీ. ఎక్కడ ఉన్నాడా ఆయన? సముద్రం యొక్క ఒడ్డు కదమ్మా. ఎలాగున్నది చెప్పు మేరీ. అండ్ ఐ స్టూడ్ అపాన్ ద శాండ్ ఆఫ్ ద கடற்கரை மணலின் மேல் நின்றேன். సముద్రము ఒక ఒడ్డులో ఏముంటది? ఇసుక ఉంటది కదా, అక్కడ నేను నిలబడినా. ఇప్పుడు సముద్రము యొక్క ఇసుక ఓకే సరే. ఇది దేనికి దీని యొక్క కార్యం ఏంటి? ఒక్కొక్క కార్యము దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది. ఆమేన్. చూడండి ప్రియులారా, ఎక్కడ నిలబడాడా ప్రవక్త? ఎలా ఉన్నది? ఇసుక మీద ఆయన నిలబడి, ఎక్కడ? సముద్రము యొక్క ఇసుక మీద నిలబడాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు అబ్రహామును ఎలాగ ఆశీర్వదించారు? ఆమేన్. ఆదికాండము 22:17 మనం చూస్తాము. ఆదికాండము 22
ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసాను. హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు ఆకాశం యొక్క నక్షత్రము సముద్రం యొక్క ఇసుక వలన నీ యొక్క సంతానమును నిశ్చయముగా విస్తరింపబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఓసియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం. ఓసియా 1:10. ఇజ్రాయేలీయుల జన సంఖ్య అమితమైన లెక్కలేని సముద్రపు ఇసుక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ సముద్రపు ఇసుక దేనికి పోలికగా ఉన్నది? ఇజ్రాయేలీ యొక్క జన సమూహము. ప్రైజ్ ది లార్డ్. అందుకే కొంచెం మనసు పెట్టండి, దీంట్లో ఒక్కొక్క కార్యమును మనము ధ్యానించబోతున్నాము. దేవుడు సెలవిచ్చిన కార్యం. ఇప్పుడు ఆయన ఎక్కడ నిలబడి ఉన్నాడు? ఇసుక, సముద్రం యొక్క ఇసుక మీద నిలబడి ఉన్నాడు. అంటే ఈ ఒక ప్రవచనం అన్ని ఎవరి కొరకు రాయబడి ఉన్నది? ఇజ్రాయేలీ కొరకు మనం రాయబడి. ఇక్కడ చూడండి, ఇజ్రాయేలీయుల జన సంఖ్య అమితమైన లెక్కలేని సముద్రపు ఇసుక అంత విస్తారమైంది. సో సముద్రపు ఇసుక దేనికి పోలికగా ఉన్నది? ఇజ్రాయేలీయులకు పోలికగా ఉన్నది. రెండవది సముద్రం. రెండవది ఈ ఘోర మిరుగము ఎక్కడి నుంచి వస్తున్నది? సముద్రములో నుండి వస్తున్నది. ఎక్కడి నుంచి వస్తున్నది? సముద్రములో నుండి వస్తున్నది. సముద్రం అనే మాట ఎప్పుడు వచ్చింది? ఆది కాండము 1వ అధ్యాయము 10వ వాక్యం చదువుతాము, 9-10 చదువుతామే. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒక చోటును కూర్చబడి పలికగా ఆ ప్రకారమే ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి. ఓకే, ఇప్పుడు సముద్రం అంటే ఏంటి? జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వాక్యం. ఆ వేశ్య కూర్చున్న నాతో ఇలాగ చెప్పాను. ఇక్కడ చూడండి, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జనములు జనములను ఆమేన్. చూడండి ఇప్పుడు దేనికి? and he saith unto me, the waters which thou sawest where the war sitteth are peoples and multitudes and nation and tongues. అంటే ఆ ఒక ఎవరది? ఇక్కడ చూడండి, ఆ వేశ్య కూర్చున్న చోట. ఇప్పుడు ఆ వేశ్య ఎక్కడ కూర్చున్నది? ఆ జలముల పైన కూర్చున్నది. ఆ జలము ఏంటి అని ఇక్కడ రాయబడింది. నువ్వు చూసిన జనము ప్రజలను, జన సమూహములను, జనములను ఆయా భాష మాట్లాడిన వారిని సూచించుచున్నది. హల్లెలూయా. సో ఆ జనము, ఆ నీళ్లు, సముద్రములో ఉన్న నీళ్లు దేనికి గుర్తుగా ఉన్నది? ప్రజలకు. వెరీ గుడ్ అమ్మా పాస్టర్. ప్రజలకు, జనములోక సంఖ్య, జనములను, ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాష మాట్లాడుచున్న వారిని. ఓకే, ఇప్పుడు సముద్రము నుండి మిరుగం వస్తుంది. సో ఆ సముద్రం అంటే ఏంటి? ప్రజలు, ఆయా భాష మాట్లాడుచున్న వారు, దానిని సూచించుచున్నది. అర్థమైపోయింది కదా? సో ఇసుక దేనికి గుర్తు? ఇజ్రాయేలీలకు గుర్తు. ఇప్పుడు సముద్రములో నుండి ఒక మిరుగం వస్తున్నది. ఓకే, ఇప్పుడు సముద్రం దేనికి గుర్తు? జనములకు గుర్తు. ఇప్పుడు మనం కొంచెం అర్థం చేసుకున్నాం అనుకోండి, మనం చదివినప్పుడు చాలా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఆ సముద్రం అంటే ఏంటి? జనములు, ఆయా భాష మాట్లాడుచున్న వారు, ప్రజలు, జన సమూహములు. ఓకేమా? ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు నెక్స్ట్ మృగం ఏంటి? ఘోర మృగము. అంటే మృగమే వస్తుందా? మృగం అంటే మృగమే వస్తుందా? సరే, ఏమని రాయబడి? దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2-3. ఇప్పుడు మనం దేనిని చూడబోతున్నాము? మృగమును గురించి మనము చూడబోతున్నాము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2-3. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా,
రాత్రి యందు నేను ముందుగానే చెప్పిన 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయంలో నుంచి ఆయన దర్శనం చూస్తున్నాడు. ఇప్పుడు దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనము కలిగినప్పుడు నేను తేరి చూడగా ఆకాశపు నలుదిక్కులో నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనపడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప మృగములు మగా సముద్రములో నుండి ఈయన దర్శనంలో చూస్తున్నారు. ఇప్పుడు గాలిని చూశారు, తర్వాత ఏం చూస్తున్నారా? 4 మిక్కిలి గొప్ప జంతువులు, గొప్ప మృగమును ఆయన మగా సముద్రంలో నుండి చూసేను. సరే, అంటే మృగము అన్ని ఎందుకు చెప్తున్నారు? ఓకే, సరే, మనం దానికి వస్తాం. ఇప్పుడు ఆ మృగం ఇంకొక వాక్ 7, ఇప్పుడు ఎన్ని మృగం ఉన్నది? 4 మృగము. సరియమ్మా, 7:23లో చదువుతాము. 7వ అధ్యాయం 23వ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఆ 4వ జంతువు లోకములో ఆమేన్ 4వ రాజ్యమును సూచిస్తున్నది. అప్పుడు 4వ మృగము 4వ రాజ్యం. ఆమేన్. హలో, ఇప్పుడు మృగం అంటే ఏంటి? రాజ్యము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆమేన్. కొందరు పాయింట్ క్యాచ్ చేస్తారు, కొందరు సరే మీరు చెప్పండి. ఆమేన్. ఇప్పుడు మృగం అంటే ఏంటి? గవర్నమెంట్, ఒక పరిపాలన, అరసాంగం, ఒక గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు ఆ మృగము దేనికి గుర్తుగా ఉన్నది? గవర్నమెంట్ గా ఉన్నది. ప్రకటన గ్రంథంలో 4 మృగం ఉన్నదా? ఎన్ని మృగం ఉన్నది? 4 మృగం. మీకు సింపుల్ గా చెప్తూ వస్తున్నాను, మీరు కూడా చదువు. 4 మృగం ఎక్కడెక్కడ ఉన్నది అని కూడా మొదటిగా మనం చూసుకుంటాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యము చదుమా. అంతటా పరలోకమందు చూచిన నాకు కనపడెను, ఇదిగో ఎర్రని మహావలు సర్పము. ఆమేన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి వస్తున్నది. ఈ మృగం ఎక్కడి నుంచి వచ్చింది? అంతే కదా. And there appeared another wonder in heaven, and behold, a great red dragon having 7 heads and 10 horns, and 7 crowns upon his head. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హెవెన్ అంటే ఆమేన్, ఆకాశం నుండి వచ్చుచున్న మృగం, మొదటి మృగం. సరియా. రెండవ మృగం చూస్తాము 13:1లో. సముద్రములోని ఈ మృగం ఎక్కడి నుంచి వస్తున్నది? సముద్రములో నుండి వస్తున్నది. ఓకేమా. మూడవ మృగం దాంట్లోనే 11వ వాక్యం అమ్మా. 13:11. భూమిలో నుండి మరి ఒక ఘోర మృగం. ఈ మృగం ఎక్కడ చూస్తున్నది? భూమిలో నుండి, ఆకాశములో నుండి, సముద్రములో నుండి, భూమిలో నుండి. 17:8 ప్రకటన గ్రంథము 17:8. ఓకే. ఎక్కడంది? పాతాళములో నుండి. ఎక్కడ ఉన్నది? పాతాళము. సో మొదటి మృగం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి. రెండవది సముద్రంలో. మూడవది భూమిలో నుండి. నాలుగవది ఓకే. సరే, ఎందుకు ఇలాగ మృగం అంటున్నారు? ఎందుకు మృగం అంటున్నారు? మృగం అంటే ఏంటి అంటే యు లైక్ అనిమల్. మృగం అంటే కఠినమైన జంతువులోక స్వభావం. ప్రైజ్ ది లార్డ్. 7 రాజ్యం. ఓకే, ఇప్పుడు మొదటిగా ఏలుబాటు, గవర్నమెంట్. ఓకే, ఇంకా వినండి, మంచిగా వినండి. ఏలుబాటు ఎవరికి ఇచ్చారు? దేవుడు ఆదాము హవ్వను ఆశీర్వదించి సమస్తమును ఏలుటకు అధికారం ఇచ్చారు. ఉన్న కథ ఆదికాండము 1వ అధ్యాయము. ఆమేన్. మొదటిగా ఆయన దేవుడు పలుకుచున్న మాటలు చూస్తాము. ప్రైజ్ ది లార్డ్. 28వ వాక్యము, 27-28. తన స్వరూపమందు నరుని సృష్టించెను, స్త్రీని గాను
ఓకే, సృష్టించిన తర్వాత ఏమన్నారు చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇప్పుడు దేవుడు అధికారం ఎవరికి ఇచ్చారమ్మా? ఆదాం అవ్వకి ఇచ్చారు. ఏమన్నారు? మీరేం చేయాలా? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి. ఓకేనా? ఎవరికి అధికారం ఇచ్చారు? ఆమేన్. కానీ ఇప్పుడు మనం అధికారమును అంటే గవర్నమెంట్ రాజ్యమును ఎవరికి ఇచ్చారు? ఆదాముకే ఇచ్చారు. కానీ వీళ్ళు ఏం చేశారు? మొదటి వాక్యము సమస్త భూ జంతువులలో ఎలా ఉన్నది? భూ జంతువు, మృగం. ఆమె దేవుడు చేసిన సమస్త భూ జంతువులలో సర్వము యుక్తి గలదై ఉండేను. ఇప్పుడు మోసపరిచింది ఎవరు? సమస్త భూ జంతువులలో ఒకటైన వరుస సర్వము ద్వారా ఏమైపోయింది? రాజ్యం పోయింది. ఏలుబడులు మనకే ఇచ్చారు. ఇప్పుడు ఆ ఏలుబడి ఎక్కడ పోయింది? మృగం చేతిలో పోయింది. ఏ మృగము? సర్వం. ఆ సమస్త అంటే ఈ మృగముకి ఎందుకు ఆ డెఫినేషన్ చెప్తున్నా? మృగం అంటే కఠినమైనది, అది ఘోరమైనది కనుక ఆ ఒక పరిపాలన కూడా అంత ఘోరంగా ఉంటదని సెలవేయబడింది ప్రియులారా. సరే, ఇప్పుడు మనము ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 10వ వాక్యం. కూలిపోయి దీని గురించి మనం కొంచెం వివరణగా చూడాలి. ఇంకా మనం అంటే ఇది 7 గవర్నమెంట్ ఉంటుంది. ఎన్ని గవర్నమెంట్ ఉంటుందా? 7 గవర్నమెంట్ ఉంటుంది. 7 గవర్నమెంట్. మనము ఆ స్టాచ్యూ మనం చూస్తున్నాం. దాని ఒక స్టాచ్యూ ఉంటుంది, చూసినాం కదా, పైన దీనిలో చూసినాం కదా. ఆ స్టాచ్యూలో ఎలా ఉంటుంది? తల ఏమో బంగారము. ఇక్కడ మనం 7 నేషన్. మొదటిగా ఎగిప్తు గురించి మన అందరికీ తెలుసు. మన ఎవరు ఉన్నారు? యోసేపు అందరూ ఎక్కడ ఉన్నారు? ఎగిప్తులోనే ఉన్నారు. అవునా కదా? యోసేపు ఇప్పుడు ఎగిప్తులో నుండే కదా ఇశ్రాయేలు బయలుదేరి వచ్చారు. సో మొదటి నేషన్ ఏంటి? ఎగిప్తు. రెండవది ఏమో అసిరియా. ఓకే, మూడవది ఏంటి? బాబిలోన్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది. ఆమేన్. మూడవది బాబిలోన్. అంతే. దానియేలు కల కంటున్నాడు కదా, నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. ఆ కలలో ఏమున్నది? దానిలో తల ఏమో బంగారం, తలలేమో బంగారం. అది ఎవరు? నెబుకద్నెజర్. ప్రైజ్ ది లార్డ్. అదే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఇది బంగారం. రెండవది మేదియా, అంటే ఇక్కడ చెస్ట్ ఉంటాయి కదా, సెపరేట్ ఒకటి ఉంటాయి కదా, లేదా? ఓకే. రెండవది వెండికి సూచనగా ఉండేది. మనం నెక్స్ట్ దానిలో మనం చూస్తాము. మూడవది ఏంటి? గ్రీక్, అంటే గ్రీక్. నాలుగవది రోమన్స్, అంటే 2 కాలు ఉంటాయి కదా, రైట్ అండ్ లెఫ్ట్, ఈస్ట్ అండ్ వెస్ట్ జోన్ అంటారు. ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ అంటారు. చివరిగా పాదం, అది మనం చూడబోతున్నాం. పాదమే ఇప్పుడున్న కాలం. ఆ పాదములో 10 ఫింగర్స్ ఉంటుంది. ఆ 10 ఫింగర్స్ ఏంటి? మట్టితో ఇనుముతో కలిసి ఉంటుంది. అది ఈ కాలం. అంటే ఈ కార్యమే మనం తర్వాత చూస్తాము. ఈ 7 సామ్రాజ్యమే ఎలాగ 4 మిరుగమో అలాగే 7 నేషన్. దానిలో అందుకే ఇప్పుడు మనం చదివినాము కదా, ఇప్పుడు ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, ఆ 7 తలలు ఇప్పుడు చదివిన కదా ప్రకటన గ్రంథం 17:10లో. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. దానిలో 5 కూలిపోయారు. 5 అంటే ఎవరు? ఐగిప్తు పోయింది, అసిరియా పోయింది, బాబిలోన్ పోయింది, పెర్సియా పోయింది, గ్రీక్ పోయింది. ఇప్పుడు ఉన్నది ఏంటి? రోమన్స్. ఆమెన్. 5 కూలిపోయారు. ఒక్కడు ఉన్నాడు. ఎవరున్నాడు? రోమన్స్ ఉన్నాడు. ఇప్పుడు రోమన్ పరిపాలన ఉన్నది. ఓకే. కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతను కొంచెం కాలం ఉండేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దానికి ఎంతో ఆత్మీయ మర్మం ఉన్నది. మనం దాన్ని చూడపోతున్నాము ప్రియులారా. సరే, ఇప్పుడు ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు ఇక్కడ ఉన్నది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యము. జ్ఞానము గల మనసు కనబడను. ఆమేన్, ఆమేన్. పోయిన వారం చూసినాం, అది ఉన్నదా చూడమా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 7 మలలు, ఆ సిటీ దేని మీద ఉన్నదా? ఆ 7 కొండల పైన ఉన్నదామా. వినండి వినండి. ఇప్పుడు తిరుపతిలో కూడా 7 కొండలు ఉన్నది అంటున్నారు. ఆమెను ఒకరు అన్నాడా, సిలోన్లో ఉన్నది 8 కొండలు ఉన్నది, ఒకటి అంటే తీసేస్తాము 7 కొండలు ఉన్నది. అలాగా కాదా? రోమ్ అంటే ఏంటి? రోమాపురి అంటే రోమ్ ఇటలీలో ఉన్నది కదా, రోమ్లో. ఆ రోమ్లో ఉన్న 7 కొండల పైన ఆ నగరం ఉన్నది. ఆమేన్. అక్కడ నుండే పరిపాలన చేస్తారు. 7 కొండల పైన ఆ జ్ఞానము గల మనసు కనబడను. ఆ 7 తల, ఆ మృగముకి ఎన్ని తల ఉన్నది? 7 తలలు. ఆ 7 తలలు దేనికి సూచన? 7 కొండలకు సూచన. 7 కొండల పైన ఆ ఒక నువ్వు వస్తావా ఒక క్షణం. 7 కొండల పైన లేదమ్మా, సిటీ సిటీ చూపి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, కారినల్ హిల్. ఇదంటే కారినల్ హిల్, విమినల్ హిల్, ప్రో క్యాప్టలోనియన్ హిల్, ఎస్కులిన్ హిల్, పాలటిన్ హిల్, అప్పుడు కైలన్ హిల్, అవెంట్ హిల్. ఈ 7 హిల్స్, ఆ 7 ఇళ్ళల పైన ఏమున్నదా? ఆ రోమ్ కూడా ఉంటాయి, పట్టణం కూడా ఉంటాయి. చూడమా, ఇది ఈ పట్టణం చూడండి. ఆ మలల పైననే ఈ ఒక నగరం, అంటే ఈ ఒక సిటీ, ఈ ఒక నేషన్. ఇది ఏమంటే రోమ్. దేనికి గుర్తు? రోముకు గుర్తుగా ఉన్నది. 7 తలలు దేనికి? ఆమె ఇక్కడ నుండి ఏం చేస్తారా? పరిపాలన చేస్తారు అని రాయబడి ఉన్నది ప్రియులారా. 17:18 ప్రకటన గ్రంథం 17:18లో ఆ మహాపట్టణమే. హల్లెలూయా. ఆమె మహారాజుని ఏలో పట్టణం అది. అంటే ఎంత అక్షరాలుగా ఉన్నది అంటే వేరే ఎక్కడ లేదు. ఆ 7 కొండ ఎక్కడ ఉన్నది? రోమ్. ఎక్కడ ఉన్నది? రోమాపురి. అంటే దానిపైన నీవు చూసిన ఆ స్త్రీ, ఆ భూరాజులు ఏలు ఆ మహా పట్టణమే కనుక ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఆ పట్టణము మీద ఉన్నది ప్రియులారా. ఆమేన్. ఇప్పుడు మనము ఆ మృగం ఎలాంటిది మనం చూస్తాము. ఒక్క కార్యం మాత్రం చూసి మనం ముగించుకుంటాము. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మనం చూస్తున్నాం కదా. 13వ అధ్యాయము 5వ వాక్యం, 13వ అధ్యాయము 2వ వాక్యం చదువుతాం మొదటిగా. ఓకే ఓకే ఓకే. ఆమె ఈ నోరు సింహము. ఈ నెబుకద్నెజర్ ఉన్నాడు కదా, బంగారం అని చూసినా కదమ్మా. ఆ బంగారం నోరు ఉన్నది. ఆ బంగారము దానిలో ఉన్న ఆ మృగము ఎవరంటే సింహం. అది నేను ఒక్కొక్కటిగా చెప్తాను. అన్నిటిని నేను కోరిలేట్గా చెప్పలేకపోతున్నాను అండి. ఆ మృగము యొక్క ఇప్పుడు మన నేషన్కి ఏ మృగము? ఇండియన్ నేషన్కి ఏ మృగము? టైగర్. బర్డ్ ఏంటి? నెమిలి. ఆమేన్. హల్లెలూయా. వెరీ గుడ్. అలాగనే నెబుకద్నెజర్ బాబిలోన్లో ఉన్న మృగం ఏంటి? సింహము. ఓకే. ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నామా దాని సర్పము యొక్క నోరు ఎలాగ ఉందిమా? చెప్పు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సరే, సింహం అంటే నోరు. దాని గురించి 13:5 మనం చదువుతాము. ఆ నోరు దంపపు మాటలను దేవదూషణములను పలుకు. దంపం. వినండి. ఈ నోరు ఎలాంటి నోరు? ఆమేన్. దేవుడు ఏం చేస్తారా? అగంగారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించే దంపమైన మాటలు. ఈ ఒక నెబుకద్నెజర్ ఏమైందంటే, ఈయనేమన్నాడు? నేనే గొప్పవాడు, నేను కట్టిన మహాబాబిలోను కదా,
అని అంటే బాబిలోన్లో ఒక ఒక తోట, ఒక గార్డెన్ కట్టేసి దానిపైన ఆయన నడుస్తూ ఏమన్నాడు, ఇది నేను నిర్మించిన మహా బాబిలోన్ అని చెప్పినప్పుడే దేవుడు ఆయన ఏం చేశారు, ఆయనని త్రోసేస్తారు. ఆయన వచ్చి కింద పడి ఎలాగైపోయింది, ఆయన జంతువులాగా మారిపోయింది. ఎలాగ మారిపోయిండు, జంతువులాగా. ఎందుకు? ఆయన ఎలాంటి మాట మాట్లాడారా, డంపమైన మాటలు. మంచిగా వినండి ప్రియులారా, ఒక మనిషి ఇంకా అంటే పడిపోతున్నాడు అని అనుకున్నావా, వాళ్ళ ఒక మాట ఎలాగుంటది, డంపముగా ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఆయన తను తాను హెచ్చించుకొని గొప్పగా మాట్లాడుతున్నారంటే మీకు తెలియాలి, నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నాడు, దేవుడు ఆయనని తోసివేయబోతున్నాడు. ఆమె ఒక పాట మనం నేర్చుకుంటాం, మనము దీన మనసు కలిగిన వారుగా ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మనల్ని మనము తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకుంటున్నారో వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తారు. అంటే ఉండి కొంచెము చెప్పినా కూడా పర్వాలేదు, లేకుండానే మనం ఏం చేస్తామో, మనమేమో చాలా గొప్పవారు అని మనల్ని గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం. కానీ ఈయన గురించి అదే రాయబడి ఉన్నది, ఆయన డంపము మాటలను దేవ దూషణములను పలుక ఒక నోరు దానికి ఇయ్యబడెను. ఈ ఒక నెబుకద్నెజరు అలాగా మాట్లాడినప్పుడే దేవుడు ఏం చేశారు, గొప్ప రాజు. ఎలాంటి రాజు? గొప్ప రాజు. బంగారం నీవే అని దానియేలు చెప్పారు. కానీ అంత గొప్ప వ్యక్తి ఎందుకు పడిపోయాడు? ఆమె డంపమైన మాటలు. అపవాది కూడా, లూసిఫర్ కూడా ఎందుకు దేవుడు సింహాసనం తోసివేశాడు? ఆయన తన్ను తాను హెచ్చించుకున్నాడు. మనలో ఎవరు కూడా అలాంటి స్వభావము కలిగిన వారుగా ఉండకూడదు. ఒక్కవేళ తెలియక నీవు హెచ్చించుకున్నావా, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తు చేస్తారు. వెంటనే ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ప్రభు ఒక రక్తంలో కడగబడి మనల్ని మనం ఏం చేయాలి, తగ్గించుకోవాలి ప్రియులారా. అలాంటి కృపను దేవుడే మనకు దయచేయాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. తర్వాత ఏమైంది, కొన్ని కాలము అలాగనే గడిచిపోయింది. మరలా ఆయనకు మారు మనసు వచ్చిందా, ప్రభువా నేను తప్పు చేసినానని చెప్పినప్పుడు మరల దేవుడు ఆయనకి ఏం చేశారా, మనిషిని యొక్క హృదయమును ఇచ్చి దేవుడు ఏం చేశారు, ఆయనని మరల రాజుగా చేసి ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? రాజుగా ఉన్న బాబిలోన్ రాజా అంటే నెబుకద్నెజరుని ఏం చేశారా, గడ్డి మేయినట్టు చేశారు. కానీ గొర్రెల వెనక ఉన్న దావీదును రాజుగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. సో దావీదు ఎలాంటి వాడు, తను తాను తగ్గించుకుంటాడు. అది నిబంధన మందసం పోతున్నది. అప్పుడు ముందు ఏం చేస్తున్నాడు, చక్కగా ఆయన బలముతో ఆయన నాట్యం ఆడుతున్నాడు. భార్య అక్కడ నుంచి చూసి చెప్తున్నది, ఏంటి నీవు ఇంత గొప్ప రాజు పిచ్చిలాగా వెర్రివాడులాగా ఇలాగా డాన్స్ ఆడుతున్నావు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఆమె నన్ను ఇంత స్థానంలో హెచ్చించిన దేవునికి ముందుగా ఇంకను కూడా నేనేం చేస్తాను, నేను తగ్గించుకుంటానంటున్నాడు. అందుకే దేవుడు ఆయనని తన హృదయానికి అనుసారుడుగా ఎన్నుకున్నాడు ప్రియులారా. సరే ఈ రోజు మనం చూసిన కార్యం ఏంటి? ఇసుక దేనికి పోలిక? ఇజ్రాయిల్ జనములకు పోలిక. సముద్రము జన సమూహానికి పోలికగా ఉన్నది. మృగము రాజ్యమునకు పోలికగా ఉన్నది. 7 తల దేనికి పోలిక? 7 కొండలు. ఆ స్త్రీ ఒక రాజ్యమును పరిపాలన చేస్తారు. ఆ స్త్రీకి 2 కూడా ఉంటది. ఆమేన్. ఓకే, సరే అది మనం తర్వాత చూస్తాము. చివరిగా మనం చూస్తున్నది ఆ నోరు, ఆ సింహం ఒక నోరు డంపమైన మాటలు పలికినది. మనం అలాంటి వారుగా ఉండకుండా మనల్ని మనము తగ్గించుకోవాలి. ఇంక నెక్స్ట్ వీక్ లో మనం ఇంక కొన్ని కార్యములు మనము వివరణగా చూస్తాము. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్